ఇప్పుడు నిన్ను బంధ విముక్తుణ్ణి చేయుచున్నాను బుడత. అంతేకాదు బుడత, ఎవరైతే నీ తల్లికి బిడ్డకు హాని చేయ తలంచుచున్నారో వారికి మాత్రమే నీవు కనపడు శక్తిని కూడా నీకు ప్రసాదించుచున్నాను. రానున్న పౌర్ణమి నుండి మరలా వచ్చే పౌర్ణమి వరకే నీకి శక్తుంటుంది. కాని ఒక్క విషయం బుడత, నీవు ప్రాణములేని శక్తులను తాకగలవే కాని ఎవ్వరి ప్రాణము తీయలేవు. ఆ శక్తి నీకుండదు. చాలు స్వామి, నాకు ఈ వరం ఒకటి చాలు. మా అమ్మని, నా బిడ్డని హింసించే వాళ్ళ భర్తం పట్టడానికి చాలు. శుభం భూయాత్. నీకేం కాదు డాక్టర్ గారు. నేస్తమా లే డాక్టర్. డాక్టర్ ఏమైంది? ఏమైనాదో తెలీదు, రక్తం కక్కినది. మీరే చూడాలా. సిస్టర్, ఐసీయూలోకి తీసుకువెళ్ళు. నేస్తం డాక్టర్ అయ్యా, ఏమైనాది? ఆవిడెవరు? నీకేమవుతారు? ఆవిడ నాకేం కాదు డాక్టరు, నా నేస్తం. నేస్తమా? అవును సారు. సరే కానీ ఆవిడేం తిన్నారు? పాల పాయసం సారు. ఆవిడ తిన్న దాంట్లో విషయం కలిసింది. ఏంది సారు? ఆవిడ తిన్న పాయసంలో విషయం కలిసింది. ఏషవా? నిజం. ఆ పాయసం ఆవిడికి పెట్టింది ఎవరు? చెప్పమ్మా, నిన్నే. ఆవిడికి పాయసం పెట్టింది ఎవరు? నేనే సారు. సరే, నువ్వు ఇక్కడే ఉండు. ఇది మెడికల్ లీగల్ కేస్ కాబట్టి ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి మేము ఫోన్ చేస్తాం, వాళ్ళు వస్తారు, నిన్ను ఇంట్రాగేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. నర్స్, సార్, నువ్వు ఈమె దగ్గరే ఉండు. తను ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకేనా? ఓకే డాక్టర్. పోలీస్ స్టేషన్. ఎస్, చెప్పండి. నేను జేజే హాస్పిటల్ నుంచి డాక్టర్ మహేష్ని మాట్లాడుతున్నాను. త్వరగా మీరు వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వస్తున్నాం. ఓకే. సిస్టర్, సార్, అవి తీసుకురా. ఓకే సార్. కమ్ ఫాస్ట్. సార్, ఇదిగోండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, పేషెంట్ ఐసీయూలో ఉన్నారా?
డాక్టర్ గారిని ఒకసారి పిలువమ్మా. అలాగే సార్. డాక్టర్, మీకోసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వస్తున్నాను. నర్స్, చూస్తూ ఉండండి. ఓకే సార్. హలో ఇన్స్పెక్టర్. చెప్పండి డాక్టర్, కేసు ఏంటి? పేషెంట్ పెద్ద ఆవిడకి పెట్టిన పాయసంలో విషం కలిసింది. అది చాలా రేర్గా దొరికే పాయిజన్. ఇప్పుడు ఆవిడ కండిషన్ ఏంటి? షీఈ్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్. కడుపులో విషం కక్కించిన కొంత విషయం బ్లడ్లో కలవడం వల్ల ఆవిడ ప్రాణానికి చాలా ప్రమాదంగా ఉంది. ఇందాక మీరు ఫోన్ చేసి చెప్పింది ఈఎంఐ గురించేనా? ఈఎంఐ సార్. నీ పేరేంటమ్మా? అమ్మాయి, నీ పేరేంటి? చిన్ని సారు. ఆవిడకి పాయసం పెట్టింది నువ్వేనా? అవును సారు. అంటే ఆవిడకి విషయం పెట్టింది నువ్వే అన్నమాట. సారు, నేను కలపడం ఏంటి? నాకేం ఎరకలేదు సారు. చాలు చాలు ఆపు. ఆవిడ నీకేమవుతుంది? ఎందుకు చంపాలని చూసావు? చెప్పు. ఆవిడ నా నేస్తం. ఆవిడకి ఈవిడేం కాదు ఇన్స్పెక్టర్ గారు, ఏదో ఫ్రెండ్ అని చెప్తుంది. ఫ్రెండా? ఓకే ఓకే, ఇలాంటి కేసులు చాలా చూసాం. ఇంట్రాగేషన్లో మొత్తం బయటకు వస్తాయి. సారు, నాకేం తెలియదు సారు. డాక్టర్ గారు, మీరు వెళ్ళి పేషెంట్ సంగతి చూసుకోండి. కానిస్టేబుల్, ఆవిడ తీసుకొని పదా. నాకేం తెలియదు సారు. సారు, పదా. నేస్తం నేస్తం, మీ పానానికి ప్రమాదం అంటున్నారు. నా వల్లే నీ పానానికి ప్రమాదం వచ్చినదంటున్నారు. నన్ను స్టేషన్కి తీసుకుపోతా అంటారు. నేనే తప్పు చేయలా. ఇదెట్టా జరిగినాదో నాకు ఎరకలా. కానీ నేస్తాం, నాకేమైనా బాధలా. పదమ్మా, నువ్వు మాత్రం బతకాలా. పద. నువ్వు బతకాలా నేస్తాం. పదమ్మా. నేస్తాం, నువ్వు బతకాలా. నేస్తాం. అంజనా, అంజనా. ఏం రావణమ్మా అంత కంగారు పడుతూ వచ్చావు? సిన్ని, మా సిన్నిని చూసినావా? సిన్ని ఒక పెద్ద ఆవిడ్ని హాస్పిటల్ తీసుకొని పోయింది. ఆవిడ చాలా రక్తం కక్కుంది. ఇప్పుడే బండి మీద నెట్టుకుంటూ ఇటే తీసుకుపోయిందమ్మే. ఏంటి ఏంటి ఎవడికి తీసుకుపోయినారు? మన సిన్ని ఆవిడ తీసుకొని హాస్పిటల్ తీసుకొని పోయింది. అట్నా? సిన్ని, హలో డాక్టర్ మహేష్. హాయ్ సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సార్, ఆ పేషెంట్కి హార్ట్లో హోల్ ఉంది. తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి సార్. పేషెంట్ ఎక్కడుంది? ఐసీయూలో ఉందా? లేదు సార్, ఐసీయూలో కాదు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఓ, ఏంటి సార్ ఆవిడని అలా చూస్తున్నారు? ఈవిడ ఎక్కడున్నారేమిటి? ఈవిడెవరో మీకు ముందే తెలుసా సార్? ఆవిడ తెలియని వారు ఎవరున్నారు? ద గ్రేట్ శారదాంబ గారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఈవిడే.
ఏమైంది ఈవిడికి? ఎక్కడో సిటీలో ఉండాల్సిన ఈవిడ ఇక్కడెందుకు జాయిన్ అయ్యారు? పాయిజన్ కలిసిన ఫుడ్ తినడం వల్ల ఈవిడ చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయారు డాక్టర్. ట్రీట్మెంట్ చేస్తున్నాం, కానీ బతుకుతారనే హోప్ లేదు. డాక్టర్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఈవిడ బతికి తీరాల్సిన మనిషి. రిపోర్ట్స్ ఎక్కడ? నర్స్, ఇదిగోండి సార్. ఇమీడియట్గా బ్లడ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్కి రెడీ చేయండి. బ్లడ్ మొత్తం చేంజ్ చేయకపోతే ఈవిడ బతకరు. బ్లడ్ చేంజ్ చేసినా బ్రతికే ఛాన్సెస్ 50-50. బట్ వీ మస్ట్ ట్రై. ఈవిడికి సంబంధించిన వాడితో వెంటనే నో అబ్జెక్షన్ లెటర్ మీద సైన్ తీసుకోండి. కమాన్ క్విక్. ఈవిడ మనుషులెవరూ లేరు డాక్టర్. ఎవరో ఓ పల్లెటూరు పిల్ల ఈవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది. వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ డాక్టర్? మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? ఆవిడికి ఎవరు లేరా? ఆవిడది పెద్ద సంస్థానం, 100 ఫ్యాక్టరీలు, 1000 మంది కార్మికులు, ఆవిడ్ని నమ్ముకుని ఉన్న అనేక కుటుంబాలు. అందరూ దేవతాను కొలిచే ఈవిడి పేరు శారదాంబాదేవి. హలో హలో గుమాస్తా గారు, నేను డాక్టర్ గోపాల్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏంటి, అమ్మగారు చావు బతుకుల్లో ఉన్నారా? అవును డాక్టర్, అమ్మగారిని ఎలాగైనా బతికించండి, లేకపోతే కొన్ని 100 కుటుంబాలు కుప్పకూలిపోతాయి, చాలా గుండెలు ఆగిపోతాయి. ఏదో ఒకటి చేయండి డాక్టర్, ఎలా అయినా బతికించండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. అయినో మీరు వెంటనే బయలుదేరండి. ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను. అయ్యా, సిన్నిని చూసినావా? చూడలేదమ్మా. చూడలేదా? అమ్మీ, సిన్నిని చూసినావా? చూడలేదు. అవా, సిన్ని కనిపించినదా? కనిపించలేదు. అత్త, అత్త, సిన్నిని ఏమైనాదే రజని? సిన్నిని పోలీసులు తీసుకుపోయినారత్త. యాందే, నువ్వు యా మాట్లాడుతుండవు? అవుత్త, పోలీసులు తీసుకుపోయి స్టేషన్లో పెట్టినారంట. సిన్ని 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 పాయసంలో విషం ఎందుకు కలిపావు చెప్పు. చూడు, నువ్వేం మాట్లాడకుండా ఉంటే నిన్ను వదిలేస్తాం అనుకోకూడదు. నీ మీద కేసు పెడతాం. మంచిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నీకు ఆ విషం ఎక్కడిది? అసలు ఆ ఈశానికి నాకు సంబంధంలా. నీకు ఆవిడకి ఏంటి సంబంధం? ఆవిడెవరు? ఎందుకు ఆవిడ్ని చంపాలనుకుంటున్నావు? అంత మంచి నేస్తాన్ని ఎవరైనా చంపేదానికి చూస్తారా? నిన్నెవరైనా చేయమని చెప్పారా, లేకపోతే నువ్వే చేసావా? ఎవరు చేసినారు? పాయసం అమ్మ చేసినది, నేను తీసుకెళ్ళినాను. మధ్యలో ఎవరూ దాన్ని ముట్టలా. అంటే అమ్మ పానం పోయినా ఇట్లాంటి పనులు చెయ్యదు. ఎవరికో పానం మీదకొస్తేనే అమ్మ అగ్గగ్గలాడిపోతాది. అట్లాంటిది అమ్మ ఒకరి పానం తీయాలని చూస్తుందా? అయినా అమ్మకు అట్లాంటి అవసరం కూడా మరి
మరి పాయసంలో ఈసం ఎట్టా కలిసినది? చెప్పు, చెప్తావా లేదా? ఇదిగో మా లాఠీలకు పని చెప్పకు, ఒళ్ళంతా తట్లు దేరిపోతాయి. చెప్పు. ఇదిగో మా లాఠీలకు పని చెప్పకు, ఒళ్ళంతా తూట్లు పడిపోతాయి. మర్యాదగా చెప్పు. ఏమైనా చెప్పినదా? లేదు సార్, ఎంత అడిగినా నోరు విప్పట్లేదు. ఏయ్, మంచితనంతో అడిగినప్పుడే నిజం చెప్పు, లేదంటే పోలీస్ దెబ్బేంటో రుచి చూపించాల్సి వస్తుంది. చెప్తావా లేదా? సునీ, 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 అమ్మా, సునీ, అమ్మా, సునీ, అమ్మా. సునీ, అయ్యో సునీ. ఏయ్, యాడికి వస్తుండావు? ఆగో. అయ్యా, నా బిడ్డయ్యా, దీనికి యా పాపం తెలీదయ్యా, ఇది యా తప్పు చేయలేదయ్యా. దీన్ని ఇడిసేయమని చెప్పండి అయ్యా. అయ్యా, దీన్ని ఇడిసేయండి అయ్యా. ఏయ్, ఏందిది? ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా లేక నీ పుట్టిల్లు అనుకుంటున్నావా? సారు, క్షమించండి సారు, అది నా బిడ్డయ్యా, తనకి యా పాపం తెలీదయ్యా. తనేమి చేయకండి అయ్యా. ఏంటి? ఏ పాపం తెలీదా? ఏమీ తెలియకుండానే పాయసంలో విషం కలిపి పెద్దావిడికి తినిపించినాదా? సారు, అది అది చేసినది అది కాదు సారు, నేను. ఏంటి? అవు సారు, పాయసం చేసినది నేను, తను ఈసం కలిపినది నేను. ఏమ్మా, ఏం మాట్లాడుతున్నావు? పాయసంలో విషయం నువ్వు కలిపినావా? అయ్యా, నిజం సారు, ఆ శివయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నా, సత్యంగా నేనే కలిపినానయ్యా. ఏంది? కూతుర్ని తప్పిద్దామని నాటకాలు ఆడుతాండావా? అయ్యయ్యా, లేదు సారు, నేను నిజమే చెప్తుండా. నా బిడ్డ మీద ప్రమాణం చేసి సత్యమే చెప్తున్నాను సారు. నా బిడ్డని ఈడిపించడానికి కాదయ్యా. ఇదిగో, ఆ పెద్దామ హాస్పిటల్లో కొన ప్రాణంతో కొట్టుకుంటా ఉండాది. అంటే పెద్దవికి యావి కాలేదా సారు? కొన ప్రాణంతో కొట్టుకుంటూ ఉండాదంటే బతికి బయటపడుతుందని కాదు, కొన ప్రాణం ఆ ఎముడితో పోరాడుతుందని అర్థం. పాయసం తినిపించానని నీ బిడ్డే ఒప్పుకున్నది. అది తినడం వల్లే ఆ పెద్దావిడికి ప్రాణ సంకటం అయినదని డాక్టర్ చెప్పినాడు. కానీ అందులో ఈసం కలిపినది నేనే సారు. సరే, నువ్వే కలిపావు అనుకుందాం. అంటే నీకు ఆ పెద్దావిడ ముందే తెలుసా? లా సారు, నాకు అస్సలు తెలీదు. మరి మనిషి ఎవరో తెలియకుండా విషం ఎట్టా పెట్టావు? అది నేను. సారు, అది అది చెప్పు, అసలు తెలియని మనిషికి విషయం ఎట్టా పెట్టావు? చూడు, నువ్వు చెప్పింది అలా నవ్వడానికి మేము పిచ్చోళ్ళం కాదు. ముందు ఏడు నుంచి బయటికి పో. అయ్యా అయ్యా, నా మాట నమ్మండయ్యా. నా బిడ్డ యా పాపం ఎరగదయ్యా. ఆ పెద్దం ఎవరో తెలియకపోయినా ఇసం కలిపినది మాత్రం నేనేనయ్యా. ఏం మాట్లాడుతున్నావు? ముందు ఏడు నుంచి వెళ్ళిపో. అయ్యా, నేను నిజమే చెప్తుంటానయ్యా. అయ్యా, నన్ను నమ్మండయ్యా. అయ్యా, నా బిడ్డ నిడిసేయండి అయ్యా. అది లోకం తెలియని అమాయకురాలయ్యా. అయ్యా, దయచేసి దాన్ని వదిలేయండి అయ్యా. మీకు దండ పెడతానయ్యా. అయ్యా అయ్యా,
నన్ను కావాలంటే లోపల పెట్టండి అయ్యా. దాన్ని ఏడిసేయండి అయ్యా. అయ్యా, నా కూతురు ఏడిసేయండి అయ్యా. ఏ కానిస్టేబుల్స్, ముందు ఆవిడని బయటకు ఎంటేయండి. అయ్యా అయ్యా, నా మాట వినండి అయ్యా. దానికి ఆ పాపం తెలియదయ్యా. కానిస్టేబుల్స్, ముందు ఆవిడని బయటకు ఎంటేయండి. మీకు దండ పెడతానయ్యా. దాన్ని ఏడిసేయండి అయ్యా. దానికి ఏ పాపం తెలియదయ్యా. పదమ్మా పద నడు. పదమ్మా పద రామ్మా. నిజంగా పదమ్మా రామ్మా రా. మాట వినండి. పదమ్మా అమ్మా, రామ్మా ఆగండమ్మా. రామ్మా అది పదమ్మా ఎవరికి నడు. ఏ అన్యాయం చేసిందిరా? దాన్ని ఏడిసేయండి అయ్యా. దాన్ని ఏడిసేయండి అయ్యా. అయ్యా, నా మాట వినండి అయ్యా. అయ్యా, నా మాట వినండి. డాక్టర్ గారు, చెప్పండి. శారదాంబ గారు లోపల ఉన్నారు. ఒకసారి అమ్మగారిని చూడొచ్చా? చూడొచ్చు. అమ్మా, ఏంటమ్మా ఇది? మీరు ఇలా అయిపోయారేంటమ్మా? ఎందుకు ఇలా అయిపోయారు? ఏమైందమ్మా? డాక్టర్ గారు, అసలు ఏం జరిగిందండి? ఆవిడ తిన్న ఫుడ్లో ఎవరో పాయిజన్ కలిపారు. అది తిన్న తర్వాత ఈవిడ పరిస్థితి విషమించింది. విషమా? మీకు విషం పెట్టి చంపాలనుకున్న వాళ్ళు ఎవరమ్మా? మీరెవరికి అపకారం చేశారమ్మా? ఆ మనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ గారు, ఇప్పుడు అమ్మగారి పరిస్థితి? ఆవిడ బ్లడ్లోకి పూర్తిగా పాయిజన్ ఎక్కేసింది. దట్స్ వై వీఆర్ డూయింగ్ బ్లడ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్. ఆ పాయసంలో విషయం ఎందుకు కలిపావు? తిని సంతామని ఈసం కలుపుకొని నేనెట్టుకుంటే అది తెలియక తినిపించిన నా బిడ్డని శిక్షించడం ఏ న్యాయం తల్లి?